హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఇలా ఒత్తుగా ఆయిల్ రాసుకొని ఉంటే జుట్టు ఇలా అయ్యేది కాదు కదే. హా సరే అయితే ఎంటెక్లో జాయిన్ చెప్పించు, నువ్వు ఎలా చెప్తే అలా ఆయిల్ రాసుకుంటా. నువ్వు ఆయిల్ రాసుకోకపోయినా ఏం పర్లేదు కానీ ఆ ఎంటెక్ మాట మాత్రం ఎత్తకు. మీ నాన్న విన్నారంటే ఇంక అంతే. ఎప్పుడు ఇంతే అమ్మా నువ్వు. సర్లే ఇంకా రాసిన చాలు, నేను వెళ్తాను. అబ్బా అమ్మా, ఇన్నిసార్లు చెప్పాను ఆయిల్ ఫేస్ కంటకుండా రాయాలని. ఇప్పుడు చూడని పింపుల్స్ వస్తాయో. పసుపు రాసుకుంటే అవే పోతాయి లేవే. అందుకే నేను ఆయిల్ రాసుకోను అనేది.